హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన 30 డేస్ వెయిట్ లాస్ రెసిపీస్లో ఈరోజు డే 3. ఈరోజు వీడియోలో మనం తక్కువ క్యాలరీస్తో ప్రోటీన్ ఎక్కువగా ఉండే గ్రిల్ మష్రూమ్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అది కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో బాగా వాష్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న మష్రూమ్స్ చిన్నగా ఉన్నవి. మీరు తీసుకున్న మష్రూమ్స్ కొంచెం పెద్దగా ఉంటే వాటిని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. వాటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోంచి వాటర్ వచ్చి అవి కుక్ అయిన తర్వాత ఒక 80% కుక్ అయిన తర్వాత అందులో సన్నగా తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసుకోవాలి. క్యాప్సికమ్ ఫుల్గా కుక్ అవ్వక్కర్లేదు, ఒక 50% వరకు కుక్ అయితే సరిపోతుంది. అవి సలాడ్ తినేటప్పుడు కొంచెం క్రంచీగా తగిలితే బాగుంటుంది. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పెప్పర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. అవి బాగా మిక్స్ అయిన తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తక్కువ చేసుకోవచ్చు. చిల్లీ ఫ్లేక్స్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ సలాడ్లోకి మీ దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటో అవి వేసుకోవచ్చు. నేను ఇందులో ఆనియన్, టమాటో, కుకుంబర్, క్యారెట్ వేసుకుంటున్నాను. ఇంకా ఇందులో బేబీ కార్న్ వేసుకోవచ్చు. కుక్ చేసుకున్న స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇంకా ప్రోటీన్ కావాలంటే చికెన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక బౌల్ తీసుకుని మనం కట్ చేసుకున్న ఆనియన్, టమాటా, కుకుంబర్, క్యారెట్ అన్నీ ఆ బౌల్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్న మష్రూమ్ కూడా అందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, లెమన్ జ్యూస్ కలుపుకొని హాట్గా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. 1 బౌల్ తింటే ఇందులో 120 క్యాలరీస్ ఉంటుంది, 9 గ్రామ్స్ ప్రోటీన్ కూడా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీరతో సర్వ్ చేసేసుకోవడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.